నంద్యాల జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో యూటీఎఫ్ సభ్యులు అర్జీ అందజేశారు. పాఠశాలల్లో బదిలీలు, ప్రమోషన్ల నిమిత్తం యూటీఎఫ్ నాయకులు ఆదేశాల మేరకు జిల్లా డీఈఓ ఆఫీస్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్ నాయకులు ప్రసాద్, సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ధర్నాలు చేశామని తెలిపారు. విద్యాశాఖ అధికారులు ప్రపంచ బ్యాంకు ఆదేశాల ప్రకారమే పాఠశాల విద్యాశాఖ రంగాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. 115 జీవోను రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పాఠశాలల పునర్వ్యవస్థీకరణ, బదిలీలు, రేషన్లేషన్ మరియు ప్రమోషన్లు అనే అంశాలపై యూటీఎఫ్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ప్రతి జిల్లా డిఓ కార్యాలయం ఎదుట ధర్నా నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా యూటీఎఫ్ నాయకులు అందరు కార్యకర్తలు విరివిగా కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే పాఠశాలను పునర్వ్యవస్థీకరిస్తామని చెప్తూనే ప్రభుత్వము 6 పాఠశాలలుగా ఉన్నటువంటి పాఠశాలను 9 పాఠశాలలుగా చేయడం వల్ల ఏ విధంగా పునర్వ్యవస్థీకరించినట్లు? మేము కోరుకున్నది పాఠశాలలు తగ్గింపు అంటే కుదింపు చేయాలని కోరుకుంటే ఎక్కువ చేసి 9 పాఠశాలలు చేయడం వల్ల అది పునర్వ్యవస్థీకరణలో భాగం ఎలాగవుతుంది? కాబట్టి ముఖ్యంగా ఈ పునర్వ్యవస్థీకరణ అనే అంశంపైనే ఈ రోజు మేము ఈ నిరసనను రాష్ట్ర నాయకత్వం తరపు పిలుపు మేరకు ఇక్కడ నంద్యాల జిల్లాలో డిఓ కార్యాలయం దగ్గర నిర్వహిస్తూ డిఓ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. థ్యాంక్ యూ. యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పివి ప్రసాద్. రాష్ట్ర కమిటీ అన్ని జిల్లా విద్యాశాఖ కార్యాలయాల ఎదురుగా నిరసన ధర్నా కార్యక్రమాలు నిర్వహించమని చెప్పి పిలుపునిచ్చింది. దానికి ప్రధాన కారణం ఇప్పుడున్నటువంటి విద్యాశాఖ అధికారులు ప్రపంచ బ్యాంకు ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళ యొక్క విధానాలను రూపొందిస్తూ పాఠశాల విద్యారంగాన్ని దాదాపు ముక్కలు చెక్కలుగా చేసేటటువంటి పనికి వీళ్ళు పూనుకున్నారు. గత ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు విధానాలకు అనుగుణంగా 6 ముక్కలుగా చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మేము 115 జీవోను రద్దు చేస్తామని చెప్పి అప్పుడు ఎన్నికల ముందర హామీ ఇచ్చారు. ఆ హామీలో భాగంగానే ఈరోజు 115 జీవోను రద్దు చేస్తామని చెప్పి అంటున్నారు. కానీ 117ను మించినటువంటి గండరగండెడు విధానాలను, గండరగండెడు జీవోలను ఈరోజు అమలు చేస్తూ వాళ్ళు 6 ముక్కలు చేస్తే వీళ్ళు 9 ముక్కలు చేసి అసలు చిందర వందరగా గందరగోళానికి ఉపాధ్యాయులను ఈరోజు గురి చేస్తా ఉన్నారు. అసలు పేరెంట్స్ ఈ రోజు వచ్చి ఏ పాఠశాల చేర్పిస్తున్నాం మేము అని చెప్పి అంటే వాళ్ళకి పలానా పాఠశాల అని చెప్పి చెప్పడానికి ఉపాధ్యాయులు కూడా ఈ రోజు ఆ పాఠశాల పేరు గుర్తు పెట్టుకొని చెప్పేటటువంటి విషయంలో ఒక గందరగోళానికి గురవుతున్నారు. ఈ గందరగోళమైనటువంటి విధానాలు ఎందుకు అమలు చేస్తున్నారు వీళ్ళు అంటే కేవలము ప్రపంచ బ్యాంకు నుంచి తీసుకున్నటువంటి అప్పు కోసము వాళ్ళు పెట్టినటువంటి షరతులను అమలు చేసే భాగంగానే ఈ రోజు పాఠశాలల్లో నిర్వీర్యం చేస్తా ఉన్నారు. పోస్టులు ఎక్కడెక్కడైతే ఏ రకంగా మనం విధానాలు అమలు చేస్తే పోస్టులు మిగిలిపోతాయో వాళ్ళు కంప్యూటర్ల ముందర కూర్చొని ఆ విధానాలను, ఆ లెక్కలను బేరీజు వేసుకొని ముక్కలు చెక్కలుగా ఈరోజు పాఠశాలను చేస్తా ఉన్నారు.